నమస్తే అన్న అందరికీ నమస్కారం. తమిళనాడు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఎవరైనా అప్పు బలవంతంగా వసూలు చేస్తే వారికి జైలు శిక్ష విధిస్తామని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చింది. వివరాలకి వెళితే తమిళనాడులో బలవంతంగా అప్పులు వసూలు చేస్తే 5 ఏళ్లు జైలు శిక్ష విధించే బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు ఆమోదం తెలిపారు. ఈ బిల్లును ఏప్రిల్ 26వ తేదీన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా అక్కడ ఆమోదం లభించింది. దీని ప్రకారం అప్పు ఇచ్చిన వారు రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్న, బలవంతం పెట్టి వసూలు చేసిన 5 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధిస్తారు. ఈ కేసులో బెయిల్ కూడా లభించకుండా బిల్లునైతే రూపొందించడం జరిగింది. ఇటీవల కాలంలో తమిళనాడులో మనం చూసుకుంటే అప్పులు తీసుకున్న వారిపైన అప్పులు ఇచ్చిన వారు దాడులు చేయడం, వాళ్ళ యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, అలాగే రకరకాల దాడులు కూడా చేస్తూ ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొని వచ్చిందని చెప్పేసి అక్కడ మీడియాలో అయితే కథనాలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ దీన్ని కొందరు స్వాగతిస్తూ ఉంటే మరికొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనివల్ల అప్పులు ఇచ్చేవారు కూడా ఇవ్వరని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను అప్పు ఇచ్చి ఆదుకునేవారు కూడా ఇక పైన అప్పు ఇవ్వడం ఆపివేస్తే పేద ప్రజల పరిస్థితి ఏమిటని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.